వ్యాస భగవానుడు ఒక్క ఈ దేశానికే కాదు, ప్రపంచమంతటికీ కూడా సంస్కారం అందించినటువంటి మహాపురుషుడు ఆయన. నమోస్తుతే వ్యాస విశాల బుద్ధి, చాలా గొప్ప బుద్ధి కలిగినటువంటి ఓ వ్యాస భగవానుడా, పుల్లారవిందాయత పద్మనేత్ర. ఆయన యొక్క కన్నులు విచ్చుకున్నటువంటి తామర పువ్వులు ఎలా ఉంటాయో, ఆ రేకులు ఎలా ఉంటాయో అటువంటి కన్నుల వైభవము కలిగిన వాడు ఆయన. ఏనత్వయా భారత తైలపూర్ణ, ఆయన ఒక దీపాన్ని వెలిగించాడు. ఆ దీపమే వెలుగు, ఆ దీపమే అంధకారాన్ని పోగొడుతుంది. అదే భారతము అనేటటువంటి తైలాన్ని నింపినటువంటి దీపాన్ని వెలిగించి ప్రజ్వాలితో జ్ఞానమయ ప్రదీప, నీవు లోకానికంతటికీ కూడా జ్ఞానాన్ని కృప చేసినటువంటి మహాపురుషుడవు కాబట్టి నీకు నేను నమస్కరించుచున్నాను అని నమస్కరిస్తాం. వ్యాస భగవానుడు లేనినాడు అసలు వేద విభాగం లేదు. వేద విభాగం లేనినాడు కలియుగంలో ఉన్నటువంటి అల్పాయుర్దాయం కలిగినటువంటి ప్రజలు వేదం చదివేటటువంటి అవకాశమే లేదు. వేదం చదివే అవకాశమే లేనప్పుడు ప్రమాణమే తెలియదు. ప్రమాణమే తెలియనప్పుడు జీవితానికి దిశానిర్దేశకత్వమే ఉండదు. అందుకే వ్యాస భగవానుణ్ణి పక్కన పెట్టి చూసిన నాడు అసలు మనం జీవించి ఏ ప్రయోజనాన్ని సాధించాలో మనకు అర్థం కానటువంటి ఒక అంధకారబంధురమైనటువంటి స్థితి యందు పడిపోతాం. ఆ స్థితి నుంచి తప్పించి మనని ఈశ్వర పదంలో నడిపించడానికి కావలసినటువంటి భక్తిని సమకూర్చి మహాభారతాంతర్గతంగా ప్రస్థానత్రయంలో ఒకటైనటువంటి భగవద్గీతని మనకు అందించి అష్టాదశ పురాణములనిచ్చి వేద విభాగం చేసి బ్రహ్మసూత్రములను రచించి నలుగురు శిష్యులకి వేదాల్ని పురాణాల్ని ఉపదేశం చేసి వారి చేత మళ్ళీ లోకంలో వేదవ్యాప్తిని పౌరాణిక వాంగ్మయ వ్యాప్తిని చేయించినటువంటి మహాపురుషుడు వేదవ్యాసుడు. ఆయనకి కృష్ణద్వైపాయనుడు అని ఒక పేరు. వ్యాసం వశిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం అంటాం. వ్యాస భగవానుడికి నమస్కారం చేస్తూ, మహానుభావా నువ్వు వశిష్ఠ మహర్షి యొక్క మునిమనవడివి, శక్తి మహర్షి యొక్క మనవడివి, పరాశరుడు అనబడేటటువంటి మహర్షికి కుమారుడవు, శుకబ్రహ్మకు తండ్రివి. అంతటి మహాత్ముడైన ఆయన కారణజన్ముడు. పరాశరుని వంటి తేజోమూర్తి లోకంలో మళ్ళీ కదలడని, అటువంటి తేజోమూర్తి యొక్క శరీర పయనము ఆగిపోతే మళ్ళీ అటువంటి తేజోమూర్తి అందించగలిగినటువంటి విత్తనం ఒకటి, అటువంటి ధర్మ ప్రచారం జ్ఞాన ప్రచారం చెయ్యగలిగినటువంటి ఋషి వ్యవస్థకి లోపం వస్తుందని పరదేవత ఆయన యొక్క మనస్సు కదిపితే, ఆయన తేజస్సుని సత్యవతీదేవి యందుంచితే, కారణజన్మురాలైన సత్యవతీదేవి యందు సద్యగర్భమునందు జన్మించినటువంటి మహాపురుషుడు వ్యాస మహర్షి. ఆయన యమునా నదీ తీరంలో పుట్టినవాడు, పుడుతూనే నల్లని శరీరంతో పుట్టినవాడు కనుక ఆయనకి కృష్ణద్వైపాయనుడు అని ఒక పేరు. ఆయన శుకబ్రహ్మ వంటి మహాపురుషుడికి జన్మనిచ్చాడు. అందుకే భాగవతం చెప్పడము అంటే ఆ అధికారము కలిగిన వారు తప్ప జ్ఞానం ఆ భాగవతం చెప్పడం కుదరదు అని భాగవతం ఒక్కటే శుకమహర్షి ఒక్కరే లోకంలో ప్రచారం చేశారు. కారణం ఏమి అంటే ఆ జ్ఞానమునకు చేరుకున్న వారు తప్ప భాగవతాన్ని అసలు అందించలేరని. పుట్టుకతో అంత వైరాగ్యము, అంతటి జ్ఞానము, అంతటి భక్తి కలిగిన ఒక మహాపురుషుడికి జననమీయగలిగినటువంటి తండ్రిగా వ్యాసుడు సుస్థిరమైనటువంటి కీర్తిని సంపాదించుకున్నవారు. అటు పరాశరుని వంటి మహాపురుషునికి కుమారుడు, అంత గొప్ప కార్యములను నిర్వర్తించినవాడు శుకమహర్షికి తండ్రి. అటువంటి మహానుభావుడైనటువంటి వ్యాసుడు లేకపోతే ఒక్క భారతదేశానికే కాదు, అసలు ప్రపంచ దేశాలలో వాంగ్మయము సంస్కారము అన్న మాటలో అర్థం లేనివైపోతాయి. అటువంటి సంస్కార బలాన్ని ఇచ్చి జీవితాన్ని తేజోమయం చేసి జీవితాన్ని లక్ష్యసిద్ధి వైపు నడపడానికి కావలసినటువంటి ప్రచోదన శక్తిని అనుగ్రహించినటువంటి మహాపురుషుడు వ్యాసుడు. అందుకే వ్యాస భగవానుడి గురించి పెద్దలు నమస్కరిస్తూ ఒక మాట చెప్తారు. అచతుర్వదనో బ్రహ్మ, ఆయన 4 ముఖములు లేనటువంటి బ్రహ్మ.
ఒక్క ముఖంతో తిరిగేవారు. కానీ ఆయన సాక్షాత్తు బ్రహ్మగారే. ద్విబాహుశ్చ, ఆయనకున్నవి 2 బాహువులే, 2 చేతులే. కానీ అపరోహరిహి, సాక్షాత్తుగా మళ్ళీ ఇంకొక హరిస్వరూపం. శ్రీ మహావిష్ణువుకి 4 చేతులు ఉంటాయి, వ్యాస భగవానుడికి 2 చేతులే ఉంటాయి. 2 చేతులే ఉన్న ఆయన సాక్షాత్ హరిస్వరూపమే. అలాగే ఆయన పాలభాగమునందు కన్ను లేనివాడు. పరమశివుడైతే పాలభాగమునందు కన్నుతో ఉంటాడు. కానీ ఈయను పాలభాగమునందు మీకు కన్ను కనపడదు. కానీ శంభుమూర్తి ఎటువంటి శక్తి కలిగిన వాడో అదే శక్తి కలిగిన వాడు. అటువంటి వాడైన వాడు ఎవరు అన్నది పై 3 పాదాల్లో లేదు. అపాలలోచన శంభు, పాలలోచనుడు కానివాడు. అటువంటి వాడెవరు అంటే మేము నమస్కారం ఎవరికి చేస్తున్నామో ఆ బాదరాయణుడి. బాదరాయణుడు అన్న పేరు వ్యాస భగవానుడిదే. ఎందుకు వచ్చింది ఆయనకి ఆ పేరు అంటే ఆయన రేగు చెట్టు కింద కూర్చుని చాలా కాలం తపస్సు చేశారు. రేగు చెట్టు కింద కూర్చుని తపస్సు చేసిన కారణం చేత ఆయనకి బాదరాయణుడు అని ఒక పేరు. కాబట్టి మేము అటువంటి వ్యాస భగవానుడికి నమస్కరించుచున్నాము అంటారు. అంటే సాక్షాత్తు పరబ్రహ్మస్వరూపమైనటువంటి వాడు. బ్రహ్మ విష్ణు శివ స్వరూపముల యొక్క సమ్మేళన స్వరూపమైన సృష్టి స్థితి లయ చెయ్యగలిగినటువంటి పరబ్రహ్మం ఏది ఉన్నదో ఆ పరబ్రహ్మస్వరూపుడైనటువంటి వాడు. అటువంటి బాదరాయణునకు మేము నమస్కరించుతున్నాము. అందుకే బాదరాయణుడైనటువంటి కృష్ణద్వైపాయనుడైనటువంటి వేదవ్యాసుడు ఎవరున్నారో ఆయనని సమస్తమైన ఆర్ష వాంగ్మయానికి కూడా సూర్యుడిగా చెప్తారు. ఎందుచేత అంటే అసలు సనాతన ధర్మమునకు సంబంధించినంత వరకు విశేషంగా లోకంలో ఉండేటటువంటి జనుల్ని ధర్మపథం వైపు నడిపించగలిగినటువంటి శక్తి కలిగినటువంటి గ్రంథములుగా పరిగణింపబడి ప్రచారంలో ఉన్నవి రామాయణ భారత భాగవతములే. అందులో శ్రీరామాయణం అంతా సూర్యవంశాన్ని వర్ణించింది. సూర్యవంశాన్ని వర్ణించినటువంటి వారు వాల్మీకి మహర్షి. చంద్రవంశాన్ని మహాభారతంలో వర్ణించినటువంటి వారు వ్యాస భగవానుడు. అది కాక సాక్షాత్తు జ్ఞానఫలముగా వర్ణింపబడినటువంటి భాగవతాన్ని లోకానికి అందించినటువంటి మహాపురుషుడు వేదవ్యాసుడే. మహాభారతం పంచమ వేదము అని పిలువబడింది, 5వ వేదము అన్న స్థాయిని పొందింది. ఇన్ని ఇచ్చినటువంటి వ్యాసుడికి గురువులందరి పనుపున పూజ చేసి వ్యాస భగవానుణ్ణి తప్పకుండా స్మరించి తీరకపోతే సంవత్సరంలో ఒక రోజున అంతకన్నా ఘోరమైనటువంటి అపచారం లోకంలో ఇంకొకటి లేదు. గురువుగారికి నమస్కారం చేయడానికి రావయ్యా అంటే మా అమ్మాయి పెళ్ళి ఉందండి, మా అబ్బాయి పెళ్ళి ఉందండి, లేకపోతే మా బంధువుల గృహప్రవేశం ఉందండి అంటాడేమోనని గురువుల తరపున వ్యాస భగవానుడికి పూజ చేసేటటువంటి రోజులుగా మనకి ఆషాఢ శుద్ధ పూర్ణిమని నిర్ణయం చేశారు ఋషులు.